హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ పెట్టాను. ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ పెడతాను. ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టేసి జాయిన్ చేశాను. అవి కూడా నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. సో ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ డాట్స్ వేస్తున్నాను, చూసారు వెనకాల. మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వేసుకోవాలండి, లేదంటే మనకి వెనకాల ఎత్తినట్టు వస్తుంది. నడుము దగ్గర ఈక్వల్గా పెట్టుకుని షోల్డర్కి ఇలా తిన్నగా వేసేసుకోండి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్తో పని లేదు. ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అండి, ఇక్కడ కూడా ఈక్వల్గా పెట్టుకుని షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి. కుట్ అనేది ఇలా కరెక్ట్గా వేసేసుకోండి. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాటు, ఆ తర్వాత ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇటు సైడ్ కూడా అంతే, ఇలా కరెక్ట్గా పట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. రెండోది కూడా అలాగే కుడదాము. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాటు షోల్డర్కి తిన్నగా, తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మార్కింగ్ వేస్తున్నాను చూసారా. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా షోల్డర్కి తిన్నగా వేసేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాటు, తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా. చూసారా ఎంత బాగుందో. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి. మీకు ఉల్టా సీదా రాకుండా ఎలా కుట్టాలో చెప్తాను. ఫస్ట్ కింద ఒరిజినల్ క్లాత్ పెట్టండి. తర్వాత 2 లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ ఉండాలి. ఒక లేయర్ అనేది లైనింగ్తో కట్ చేస్తాం కదా కొలతలు పెట్టి, రెండోది లైనింగ్ క్లాత్ ఉన్నా పర్లేదు, లేదంటే వేరే ఏదైనా ప్యాంట్ క్లాత్ ఉన్నా పర్లేదు. ఫస్ట్ ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో, అంటే మన షేప్ కట్ చేస్తాం కదండి కొలతలతోటి, ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపుకి రావాలన్నమాట. ఇలాగా. తర్వాత ఒరిజినల్ క్లాత్, కింద ఒరిజినల్ క్లాత్, పైన లైనింగ్ క్లాత్, ఆ తర్వాత వేస్ట్ క్లాత్. ఈ 2 కూడా మొత్తానికి 3 లేయర్స్ కూడా ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తున్నాయో ఆ షేప్ అనేది పాదం వైపుకి రావాలి. వచ్చింది కదా. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇలాగా నీట్గా కార్నర్ వైపు కుట్టు వేసేసేయండి. ఇలా మొత్తం నీట్గా కార్నర్ వైపుకి ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. నేను అన్నీ కలిపి జాయిన్ చేసేసుకుని ఓవర్లక్ చేసుకుంటానండి. లేదు మాకు ఓవర్లక్ లేదు అనుకుంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎలా కుట్టాలో చెప్పాను కదా, అలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. చాలా వీడియోస్లో చెప్పాను. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇటు సైడ్ కూడా అంతే, నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత రెండోదండి, ఈ రెండోది కూడా సేమ్ అంతే. ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తున్నాయో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి. కింద ఒరిజినల్ క్లాత్, పైన 2 లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్, ఈ 2 పెట్టేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. మళ్ళీ మొత్తం కూడా కలిపి కుట్టేసేయండి. నేను చెప్పాను కదా ఓవర్లాక్ చేసుకుంటానని, ఇది మొత్తం కలిపి కుట్టేసేయాలన్నమాట. ఇదంతా నీట్గా ఇలా జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు చూడండి కరెక్ట్గా పెట్టేసేయండి. కింద పాదం ఇంచు డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా మొత్తం కూడా ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. రెండో షేప్ బెల్ట్ కూడా అంతేనండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. కింద ఈసారి పైన వస్తుంది, ఒకటి కింద వచ్చింది కదా, ఒకటి పైన వస్తుంది. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మెయిన్ డాట్ కూడా ఇలాగ స్టిచ్ వేసేసేయండి. ఒక ఓవర్లాక్ చేసిన తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తాను. ఇలా మొత్తం కూడా రెండోది కూడా ఒక టాప్ స్టిచ్ వేసేస్తాను. రెండో దాని మీద కూడా ఇలా నీట్గా స్టిచ్ వేసేసేయాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజా పట్టి, కుడి చేతి వైపు ఉక్సు పట్టి వస్తుందండి. నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని తీసుకుంటున్నాను. మీకు ఒరిజినల్ క్లాత్ లేకపోతే లైనింగ్ క్లాత్ తీసుకోండి. లైనింగ్ క్లాత్ లేకపోతే ఒరిజినల్ క్లాత్ మాత్రం తీసుకోవద్దు, పీలికపోతుంది. అడుగు భాగంలో పెట్టేసుకుని దీనిపైన ఇలాగా అడుగు భాగంలో పెట్టుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని పాదం ఇంచు డిఫరెన్స్తో కుట్టాలన్నమాట. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఇదంతా కూడా డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి. డబల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇదంతా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇటు సైడ్ కూడా నీట్గా స్టిచ్ వేసేయండి.
అయిపోయిందండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఇలా పైన పెట్టేసుకోండి. పైన పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి మొత్తం కూడాని. ఇదంతా కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేనండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఒకదాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇప్పుడు నడుం దగ్గర ఈక్వల్గా పెట్టుకుని చంక దగ్గర ఈక్వల్గా ఉండాలి. దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టండి. వెనకాల డాట్లు వేసాం కదా, కిందకి దిగుతుంది అనమాట లైట్గా. నేను ఆల్రెడీ కటింగ్లో కొంచెం క్రాస్గా కట్ చేశాను. ఇది చూడండి, ఈ కూర ఉన్న క్లాత్ని తీసుకుని జాయింట్లు వేసేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మీద పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టండి. ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్ కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా ఇప్పుడు నడుము లూజ్ కూడా చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అని. అంతా 4 భాగాలు ఈక్వల్గా రావాలన్నమాట. కాజాపట్టి వైపుకి, ఉక్సుపట్టి వైపుకి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే. ఉక్సుపట్టి వైపుకి, కాజాపట్టి వైపుకి. షోల్డర్ జాయింటింగ్ అండి. నెక్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి. స్ట్రేట్గా కుట్టు వేసేయండి. తర్వాత నెక్ వైపుకి స్లోప్ ఇస్తూ షోల్డర్లో కలిపేయాలి. అప్పుడు మీకు భుజాలు జారాగా ఉబ్బెత్తుగా రావన్నమాట. ఇప్పుడు క్రాస్ ఉన్న క్లాత్ని తీసుకున్నానండి. 1 సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేశాను. ఇలా వీడియోలో చూపించినట్టు పైపింగ్ వేస్తున్నాను. ఇలా మొత్తం నీట్గా చూడండి. ఇలా నీట్గా స్టిచ్ వేస్తున్నాను. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా. ఇప్పుడు చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి రౌండ్ తిరిగే చోట. ఇలా మొత్తం 12వ నెంబర్ థ్రెడ్ తీసుకోండి. తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. దగ్గరగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలాగా ఇలా నీట్గా థ్రెడ్ పక్కనే కుట్టు పడాలండి. ఇంకెక్కడ పడినా కూడా మంచిగా రాదనమాట. థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి. థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకుంటూ వెళ్ళండి. థ్రెడ్ పక్కనే కుట్టు పడాలన్నమాట. 12వ నెంబర్ థ్రెడ్ అయితేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. వేరే థ్రెడ్ అయితే థ్రెడ్ మీద కుట్టు పడిపోతుంది. పాదానికి మధ్య ఉన్న గ్యాప్లో ఈ నెంబర్ థ్రెడ్ మాత్రమే ఫిట్ అవుతుందండి. అందుకు అన్నిసార్లు చెప్తున్నాను. ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చక్కగా థ్రెడ్ పక్కన కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా లోపలికి పెట్టేసుకొని రెండో సైడు మీ ఇష్టం, వేస్తే కుట్టు వేయండి, లేదంటే హెమ్మింగ్ అన్న చేసుకోండి. ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. రెండో సైడు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా కొంచెం క్లాత్ ఎక్కువ ఉందని లోపలికి ఫోల్డ్ చేసానండి.
కొంచెం క్లాత్ అనేది ఎక్కువ ఉందన్నమాట, వెడల్పు అనేది ఎక్కువ తీసేసుకున్నాను అందుకుని. ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకోండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు చంక దగ్గర కరెక్ట్గా ఉండాలండి, ఎక్కువ తక్కువ ఉండకూడదు. చూసారు ఎంత బాగా వచ్చేసిందో నీట్గా. ఎగస్ట్రా ఉన్న థ్రెడ్స్ ఏమైనా ఉంటే కట్ చేసేయండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ని ఎలా రెడీ చేసుకోవాలో కూడా చెప్తాను. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసేయండి. ఇలా మొత్తం కూడా పెట్టేసి ఒకటి కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టు వేసుకోండి. పాదం నుంచి డిఫరెన్స్ అయితే సరిపోతుంది, ఇంకా అంతకు మించి ఏం అవసరం లేదు. స్ట్రైట్గా కుట్టు వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసేసుకోండి మొత్తం కూడా. ఇదంతా కూడా జాయిన్ చేసేసేయండి. చక్కగా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలా అంతా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయాలి. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అంతే. హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేయాలన్నమాట, అప్పుడు బాగా వస్తుంది. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అంతేనండి. ఇలా చక్కగా నీట్గా కుట్టేసుకోండి. నాకు ఇది ఒరిజినల్ క్లాత్ పల్చగా ఉండటం వల్ల పైన పెట్టి స్టిచ్ చేస్తున్నాను అనమాట, అప్పుడు నీట్గా వస్తుంది మీకు ఫినిషింగ్ అనేది. ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలాగ మొత్తం కూడా. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి. హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసేయండి. మిడిల్ టక్ ఉంటుంది కదా, ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర ఉండాలి. ఇలా కరెక్ట్గా ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. మొత్తం నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలండి, ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు. ఓకేనా? ఫ్రంట్ పార్ట్లో లోతు ఉంటుంది కదా, మనకు కరెక్ట్గా రాదనమాట. మిడిల్ ఒక చిన్న టక్ పెడతాం కదా, ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర ఉండాలి. ఫస్ట్ మన వైపుకి, తర్వాత ఆపోజిట్ వైపుకి అనమాట. అలా పెట్టేసుకోవాలి. ఇక నాకు కొంచెం సరిగ్గా రాలేదు, అందుకని విప్పుతున్నాను. అంటే షోల్డర్ దగ్గర ఉన్న ఆ జాయింట్ అనేది అటువైపుకి వెళ్ళిపోయిందనమాట, అందుకనే ఇలాగా నీట్గా విప్పేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుందండి, లేకపోతే రాదు. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అన్ని చోట ఓవర్లాకే ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు అనమాట. ఇలాగా చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు బ్యాక్ పార్ట్ నుంచి చేయాలి, ఫ్రంట్ పార్ట్ నుంచి కాదు. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఫస్ట్ హ్యాండ్ లూజు రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఆర్మ్ లూజు, బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని దీన్ని కూడా బ్యాక్ పార్ట్ నుంచి చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ లూజు ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసేయండి. తర్వాత వచ్చేసి నడుము దగ్గర ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇక్కడ కూడా స్ట్రైట్గా వెళ్ళిపోండి. ఇది రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ ఇలా అన్నమాట. తర్వాత ఇంకొక స్టిచ్, మొత్తానికి 3 స్టిచ్చెస్ వేసుకోవాలండి. అంతకు మించి ఎక్కువ వేసుకున్నా బాగోదు.
సైడ్కి కార్నర్కి అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ టచ్ అయిన చోట అనమాట. ఇంకో సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసేయండి. బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.